గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టైఎస్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 21 లో భాగంగా ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకోబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ కవరేజ్ వచ్చేసరికి నవంబర్ మంత్ లో, అంటే నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి మనము ఇన్ డీటెయిల్ గా పార్ట్ 1 లో భాగంగా డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటంటే, కంప్లీట్ గా పేపర్ 2 లో ఏదైతే ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఉందో వాటన్నిటికీ, అంటే 5 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 యూనిట్స్ కి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ ని గత 15 రోజులు, అంటే నవంబర్ 1వ తేదీ 15వ తేదీ వరకు ఏవైతే న్యూస్లు ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి ఉంది. సో దీనిలో భాగంగా మొట్టమొదటిగా మనం చెప్పుకోబోయేది ఏంటంటే, స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో ఆ అంశాల గురించి డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయేది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుంటాము. దాని తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయే అంశాలు వచ్చేసరికి ఈసీటీ, ఏదైతే మనకి ఐసీటీ ఉందో ఐసీటీ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకుంటాం. తర్వాత రిమైనింగ్ ఏవైతే ఇంకా డీటెయిల్డ్ గా ఉన్న అంశాలని, అంటే డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి విషయాల గురించి అయితే డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఎనర్జీ మేనేజ్మెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా, అంటే పార్ట్ 3 అండ్ పార్ట్ 4 లో ఏవైతే మనకు ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ గా చెప్పుకుంటాం. తర్వాత హెల్త్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా ఈ రోజు క్లాస్ లో మనం ఓవరాల్ గా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ని చాప్టర్ వైజ్ గా మనం చెప్పుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయితే దీనిలో భాగంగా ఒక చిన్న విషయం, చాలా మంది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఫాలో అవ్వాలి ఏంటని అడుగుతున్నారు. ఆల్రెడీ మనం ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక స్ట్రాటజీ ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే, ఎప్పుడైనా మనం ఈ రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లేవు చూసుకున్నా, లేదంటే మన పాత ఎగ్జామ్స్ గ్రూప్ 1 లేదంటే గ్రూప్ 2 వాటి గురించి చూసుకున్నా, జనరల్ గా ఎగ్జామినర్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఫోకస్ చేసేది 4 మంత్స్, అండ్ లాస్ట్ 4 మంత్స్ ఎగ్జామ్ నుంచి లాస్ట్ 4 మంత్స్ ఏవైతే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ కాబట్టి ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి ఎక్కువగా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది జనరల్ గా ఒక 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ 4 మంత్స్ నుంచి వస్తాయి. తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 8 మంత్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ 8 మంత్స్ అంటే జూన్ నుంచి, ఆల్మోస్ట్ జూన్ ఏదైతే ఉందో జూన్ మంత్ నుంచి మనం చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్ గా 80 to 90% క్వశ్చన్స్ వచ్చేసరికి జూన్ నుంచి లాస్ట్ 8 మంత్స్ నుంచి రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో కరెంట్ అఫైర్స్ జూన్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు చదివే ప్రయత్నం చేయండి. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ 5 to 10% వచ్చేసరికి ఆ తర్వాత 1 year 2 years 3 years అలా వెళ్తుంది అనమాట. బట్ ఏదైనా కానీ లాస్ట్ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్. వాటిని మీరు మల్టిపుల్ టైమ్స్ లో రివిజన్ చేస్తూ మల్టిపుల్ టైమ్స్ లో చదవాలి. అందులో భాగంగా లాస్ట్ 4 మంత్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా వాటి నుంచి రీసెంట్ గా జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. అది మన స్టేట్ కాకపోయినప్పుడు కూడా ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకుని లాస్ట్ 4 మంత్స్ అంటే జూన్ నుంచి ఎక్కువగా ఫోకస్ చేశారు దానిపైన. జూన్ నుంచి ఆల్మోస్ట్ 80% 90% క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఆ తర్వాత దానికంటే అడ్వాన్స్ గా కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి లాస్ట్ 8 మంత్స్ అంటే జూన్ నుంచి ఫుల్ గా ఫోకస్ చేయండి. దాని తర్వాత జనవరి నుంచి చదవండి. ఇంకా ఇంటర్ లింక్డ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో 1 year 2 years బిఫోర్ కూడా వెళ్ళేటట్టు చదువుకునే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా చేయడం ద్వారా కరెంట్ అఫైర్స్ లో అట్లీస్ట్ 90 to 95% యాక్యురసీ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసి మంచి మార్కులు స్కోర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ పేపర్ 2 మొత్తం మనకు ఆల్మోస్ట్ 80% వరకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా అటెంప్ట్ చేస్తే మంచి మార్కులు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా జనవరి 2024 నుంచి ఈ రోజు క్లాస్ తో నవంబర్ 15వ తేదీ వరకు అప్ టు డేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందుబాటులో ఉండడం జరిగింది. కాబట్టి ఫస్ట్ జూన్ నుంచి తీసుకోండి. చదివిన వాళ్ళు ఆల్రెడీ ఉంటే ఓకే, మీరు కంటిన్యూస్ గా మీరు ఏదైతే ప్లాన్ ప్రకారం వెళ్తున్నారో ఆ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ ని మంచిగా అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? సో దీనిలో భాగంగా ఈ రోజు క్లాస్ లో మొట్టమొదటి టాపిక్ వచ్చేసరికి అనలాగ్ స్పేస్ మిషన్ అనేది మనకు న్యూస్ లో ఉంది. సో అనలాగ్ స్పేస్ మిషన్ అంటే ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉంది, దీని స్పెషాలిటీస్ ఏంటో మనము ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా మనకి స్పేస్ టెక్నాలజీలో భాగంగా యూనిట్ 1 లో భాగంగా మనకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. సో దీనిలో భాగంగా అనలాగ్ స్పేస్ మిషన్ అంటే ఏంటంటే, రీసెంట్ గా ఇస్రో has achieved the milestone in space exploration, especially గగనయాన్ మిషన్ ద్వారా ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయాలన్నట్టు ఇస్రో సిద్ధమవుతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ లో ఇండియా అచీవ్మెంట్ లేదంటే అడ్వాన్స్మెంట్ గా ఉండడం మనకు కనిపిస్తుంది. సో దానికోసం మనకి టు ఎన్ష్యూర్ ఇట్ సక్సెస్, లేదనుకుంటే ఈ గగనయాన్ మిషన్ ఏదైతే ఉందో దాని సక్సెస్ ని
పొందడం కోసం లేదా సక్సెస్ఫుల్ గా చేయడం కోసం ఇస్రో కండక్టింగ్ అండ్ అనలాగ్ మిషన్ ఆన్ ఎర్త్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ లడక్. సో ఈ అనలాగ్ మిషన్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అంటే ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారంటే లడక్ లో కండక్ట్ చేయబోతున్నారు. సో ఇందులో భాగంగా దిస్ మిషన్ విల్ అలౌ సైంటిస్ట్ టు స్టడీ ద ఫిజికల్ అండ్ మెంటల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద హ్యూమన్స్ ఇన్ స్పేస్. సో ఇంతకీ ఎనలాగ్ మిషన్ అంటే ఏంటి, ఎనలాగ్ స్పేస్ మిషన్ అంటే ఏంటంటే భూమి పైన స్పేస్ లాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి అక్కడ ఫిజికల్ అండ్ మెంటల్ ఛాలెంజెస్ ఎవరైతే మనకి ఈ ఆస్ట్రోనాట్స్ ఉన్నారో లేదంటే ఎవరైతే హ్యూమన్స్ స్పేస్ లోకి వెళ్తారో వాళ్ళ స్పేస్ ఎన్విరాన్మెంట్ లో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ ఫిజికల్ అంటే హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ బాడీ టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి లేదంటే స్టడీ చేయడం కోసం ఈ ఎనలాగ్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం గగనయాన్ స్పేస్ ఫ్లైట్ లాంచ్ చేయబోతున్నాం కాబట్టి అందులో భాగంగా ఎనలాగ్ స్పేస్ మిషన్ లో భాగంగా ఇక్కడ ఎటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తాం అనేది టెస్ట్ చేసి ఆ టెస్టింగ్ ని బేస్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఫైనల్ గా గగనయాన్ మిషన్ పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. So the analog space mission are simulated missions conducted on the Earth that mimic the conditions and challenges of actual space exploration. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో అదే విధంగా ఇక్కడ క్రియేట్ చేసి మిమిక్ చేసి దానిలో ఆ కండిషన్స్ అనేవి అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీస్ మిషన్స్ ఆర్ ఎస్పెషల్లీ క్రూషియల్, ఎందుకంటే ఆ టెక్నాలజీస్ టెస్ట్ చేయడానికి కానీ హ్యూమన్ బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ అలాగే దాంతో పాటుగా లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్స్ ఉంటాయి మనకి. ఆ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడం కోసం ఇది హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ అనలాగ్ స్పేస్ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఇట్ ఎయిమ్ టు రిప్లికేట్ ద లివింగ్ కండిషన్స్ astronauts would face on the mission to destinations like moon, Mars and asteroids. సో మూన్ పైకి మార్స్ పైకి ఆస్ట్రాయిడ్స్ పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాంటివి అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాటిని కండక్ట్ చేయడానికి లేదా వాటిని రిప్లికేట్ చేయడం కోసం దీని ప్రధానమైన లక్ష్యం అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా దీని ఆబ్జెక్టివిటీ కూడా సేమ్ అదేలాగా ఉంటుందంటే ఆ కండిషన్స్ రెప్లికేట్ చేస్తుంది. దాని ద్వారా డీప్ స్పేస్ మిషన్స్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడం కోసం ఇది ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. సో అందుకోసం ఇస్రో రీసెంట్ గా ఈ పర్టికులర్ అనలాగ్ స్పేస్ మిషన్ ని లడక్ లో కండక్ట్ చేయడానికి సిద్ధమవడం అయితే జరిగింది. సో ఇది కండక్ట్ చేయడం ద్వారా మన గగనయాన్ స్పేస్ మిషన్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే ఈ అనలాగ్ స్పేస్ మిషన్ ఏం జరుగుతుందంటే దే ప్రొవైడ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్స్ టు స్టడీ ద ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఐసోలేషన్ అండ్ కన్ఫైన్మెంట్ విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ అండర్స్టాండింగ్ ద హౌ హ్యూమన్స్ విల్ కోప్ అప్ విత్ ఎక్స్టెండ్ స్పేస్ ట్రావెల్స్. సో ఓవరాల్ గా అక్కడ ఫిజికల్ సైకలాజికల్ అన్ని వాళ్ళకు కన్ఫైన్మెంట్ లేదంటే ఐసోలేషన్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దాంతో పాటు ఇంటర్ ప్లానెటరీ హ్యాబిటేట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ టైంలో వచ్చే సిచ్యువేషన్ లేదంటే ఆ టైంలో వచ్చే ఛాలెంజెస్ ఏ విధంగా ఫేస్ చేసుకోవాలంటే కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో భాగంగా ఈ మిషన్ వచ్చేసరికి జాయింట్ ఎఫర్ట్స్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ మిషన్ లేదా ఇండియాస్ మిషన్ ఈ జాయింట్ ఎఫర్ట్స్ విత్ ఇన్వాల్వ్స్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఆఫ్ ఇస్రో, ఇస్రోకి సంబంధించిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, అలాగే ఆకాశ్ స్పేస్ స్టూడియో, అలాగే దాంతో పాటుగా యూనివర్సిటీ ఆఫ్ లడక్, ఐఐటి బాంబే, దాంతో పాటుగా బ్యాక్డ్ బై ద లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, వీళ్ళంతా కూడా కొలాబరేషన్ తో ఈ పర్టికులర్ స్పేస్ మిషన్ ని ఈ అనలాగ్ మిషన్ ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ మిషన్ లో భాగంగా చూసుకుంటే పార్టిసిపెంట్స్ విల్ కండక్ట్ యాక్టివిటీస్ టు స్టిమ్యులేట్ లైఫ్ ఆన్ అనదర్ ప్లానెట్. అందులో భాగంగా హ్యాబిటేట్ డిజైన్ టెస్టింగ్స్, రిసోర్స్ మేనేజ్మెంట్ రీసెర్చ్, సైకలాజికల్ స్టడీస్ ఇలాంటివన్నీ ఎవ్రీథింగ్ ఆ క్రూ మెంబర్స్ కావాల్సిన ఏవైతే లేదంటే వాళ్ళు ఫేస్ చేయబోయే ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మనకి సిగ్నిఫికెన్స్ లేదు, దీని వల్ల వచ్చే లాభాలు లేదంటే ఎటువంటి సిగ్నిఫికెన్స్ ఉంటుందంటే ఇట్ సర్వ్స్ యాజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ టెస్టింగ్ న్యూ టెక్నాలజీస్ టెస్ట్ చేయడానికి, అలాగే ఆపరేషనల్ కాన్సెప్ట్స్ టెస్ట్ చేయడానికి, అలాగే ఓవరాల్ గా ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని ఎవాల్యుయేట్ చేయడానికి, లైఫ్ సపోర్టింగ్ కానీ ఇన్సిటీ రిసోర్స్ యూటిలైజేషన్ కానీ వీటన్నింటికి ఇది హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే దాంతో పాటుగా ఇండియాస్ లార్జ్ గోల్స్ ఏవైతే మనకు ఉన్నాయి, గగనయాన్ ప్రాజెక్ట్ కానీ రిమైనింగ్ ఫ్యూచర్ మూన్ పైకి వెళ్లే మిషన్స్ కానీ ఇలాంటి అన్నింటికి కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట ఈ అనలాగ్ మిషన్ కి. సో ఇప్పటి వరకు ఏమైనా అనలాగ్ మిషన్స్ వేరే కంట్రీస్ ఏమైనా కండక్ట్ చేసి అంటే మనకి నాసాకి సంబంధించి నీమో మిషన్ అనేది మనకి అనలాగ్ స్పేస్ మిషన్. ఇట్ ఈస్ కండక్ట్ అండర్ వాటర్ టు సిమ్యులేట్ మైక్రో గ్రావిటీ కండిషన్స్ allowing crew to perform tasks similar to those expected in the space. సో అండర్ వాటర్ లో ఈ నీమో మిషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా సేమ్ అనలాగ్ మిషన్ కి సంబంధించింది. తర్వాత సిరస్ మిషన్ ప్రోగ్రామ్ ఉంది, యుఏఈకి సంబంధించిన సిరస్ ప్రోగ్రామ్ ఉంది. ఇది కూడా మనకి ప్రధానంగా ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటే అలాంటి వీటి మీద దృష్టి పెట్టడం కోసం చేశారు. అలాగే దాంతోపాటు ఆర్కిటిక్ మార్స్ అనలాగ్ స్వాల్బర్డ్ ఎక్స్పిడిషన్ అంసే అని ఉంటుంది. ఇది కూడా సేమ్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ చేయడం కోసం ఎటువంటి కండిషన్స్ ఆ ఎన్విరాన్మెంట్స్ ఏ విధంగా ఉంటే ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది.
ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ గా మనము గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది బేసికల్ గా అనలాగ్ మిషన్ కి. సో సింపుల్ గా అనలాగ్ మిషన్స్ అంటే ఏంటంటే అక్కడ స్పేస్ లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఫిజికల్, సైకలాజికల్ అండ్ న్యూ టెక్నాలజీస్ టెస్ట్ చేయడం కోసం భూమి పైన అలాంటి సిస్టమ్ ని రెప్లికేట్ చేసే విధానాన్ని అనలాగ్ మిషన్స్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఇస్రో లడక్ లో కండక్ట్ చేయడానికి సిద్ధమవడం అయితే జరిగింది. ఇది బేసికల్ గా ఈ అనలాగ్ మిషన్ కి సంబంధించి మనము గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. తర్వాత నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చేసరికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ర్యాపిడ్ అపోఫిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ, రామ్సెస్ మిషన్ అంటారు. ఈ రామ్సెస్ మిషన్ ఎందుకు న్యూస్ లో ఉంది, దీని స్పెషాలిటీ ఏంటో మనం చూద్దాం. రామ్సెస్ ఈజ్ ఇండీడ్ డిజైన్ టు స్టడీ అపోఫిస్ as it makes close pass within the 31,000 kilometers of Earth on April 13th, 2029. సో ఏప్రిల్ 13th, 2029 లో భూమికి దగ్గరగా రాబోతున్న ఒక ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో అపోఫిస్, దాన్ని స్టడీ చేయడం కోసం ఈ రామ్సెస్ మిషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇంత దగ్గరకు ఆల్మోస్ట్ 31,000 కిలోమీటర్ల దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ ఆస్ట్రాయిడ్ ని లేదంటే అక్కడ ఉన్న కండిషన్స్ ని లేదంటే అక్కడ ఉన్న మెటీరియల్ ని అబ్జర్వ్ చేయడానికి ఒక డీటెయిల్ అనాలిసిస్ చేయడం కోసం ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉంది ఇది హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే దాంతోపాటు ఈ రామ్సర్ విల్ ఫోకస్ ఆన్ ద స్టడీయింగ్ ఆర్బిట్, రొటేషన్, షేప్ ఆఫ్ ద అపోఫిస్. అలాగే నాసాస్ ఆసిరిస్ ఎపెక్స్ మిషన్ విల్ స్పెసిఫికల్ అనలైజ్ ఇట్ సర్ఫేస్. సో ఈ రెండింటిని బేస్ చేసుకునేది ప్రధానంగా వర్క్ అవడం లేదంటే ఆ పర్టికులర్ అపోఫిస్ ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేయడం అయితే జరుగుతుంది. సో బోత్ మిషన్స్ రిప్రజెంట్ యూనిక్ ఆపర్చునిటీ టు స్టడీ ద నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్. సో నియర్ ఎర్త్ కి దగ్గరగా వచ్చే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ ని క్లోజ్లీ మానిటర్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి ఇవి వర్క్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇందులో భాగంగా అపోఫిస్ ఏదైతే ఆస్ట్రాయిడ్ ఉందో దీన్ని 2004లో డిస్కవర్ చేయడం అయితే జరిగింది. ఇది ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ద పొటెన్షియల్ హజార్డస్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ గా దీన్ని క్లాసిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ఇది బై మిస్టేక్ మన ఎర్త్ కక్షలోకి లేదంటే ఆర్బిట్ లోకి అది ఎంటర్ అయింది అనుకోండి, అది మన ఎర్త్ ఢీ కొట్టే ప్రమాదం కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని హజార్డస్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ కొట్టే చెప్పడం జరిగింది. అయితే ఈ అపోఫిస్ ని స్టడీ చేయడం కోసం ఈ రామ్సెస్ మిషన్ అలాగే దాంతో పాటుగా ఆసిరిస్ అపెక్స్ మిషన్ ఈ రెండు కూడా ప్రధానంగా సిద్ధంగా 2029లో చేయడం కోసం సిద్ధంగా ఉండడం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ రామ్సెస్ మిషన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సీ ప్లేన్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. మన కేరళ గవర్నమెంట్, తర్వాత మేఘాలయ గవర్నమెంట్స్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా రీసెంట్ గా సీ ప్లేన్స్ అనేవి లాంచ్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనకి రెండు రకాలుగా, అటు సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతో పాటు ఎకానమీలో టూరిజం సెక్టర్ ఏదైతే ఉందో ఆ టూరిజం సెక్టర్ లో ఇది హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే సీ ప్లేన్ పాయింట్ ఆఫ్ లో ఆ సీ ప్లేన్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, దీనికి ప్రధానమైన పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి విషయాలు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో పాయింట్ ఆఫ్ లో చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ ఈ సీ ప్లేన్ అనేది మన పాయింట్ ఆఫ్ లో చూసుకున్న మన ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా టెస్ట్ ఫ్లైట్ అయితే చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ ఫ్లైట్ చేశారు, ఎక్కడి నుంచి చేశారు, ఎందుకు చేశారు, ఏ విధంగా చేశారు అని మనం ఒకసారి చూసుకుంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ టూరిజం ని ఇంకా డెవలప్ చేయడం కోసం ఈ సీ ప్లేన్ సర్వీస్ అయితే టెస్ట్ ఫ్లైట్ చేయడం జరిగింది. సో ద ట్రయల్ రన్ వచ్చేసరికి సర్వీస్ బిట్వీన్ ద శ్రీశైలం అండ్ విజయవాడ బిట్వీన్ ఈ పర్టికులర్ సీ ప్లేన్ సర్వీసెస్ ఆపరేషన్ లోకి తీసుకురావాలనుకుంటున్నారు శ్రీశైలం నుంచి విజయవాడకి. ఓకే, లేదంటే విజయవాడ నుంచి శ్రీశైలం టూ వేగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎనీ ఆఫ్ క్లాస్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ దట్ కెన్ ల్యాండ్, ఫ్లోట్ అండ్ టేక్ ఆఫ్ ఆన్ వాటర్. సో సీ ప్లేన్ అంటే జనరల్ గా ఏంటంటే ఇది ఇట్ కెన్ ల్యాండ్ మీద ల్యాండ్ అవ్వగలుగుతుంది, అలాగే వాటర్ మీద ఫ్లోట్ అవ్వగలుగుతుంది, అలాగే వాటర్ మీద టేక్ ఆఫ్ అయ్యి ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట ఇది. సో ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ వింగ్డ్ ఏరోప్లేన్ డిజైన్డ్ ఫర్ ద టేకింగ్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఆన్ వాటర్. ఇట్ ఆఫర్స్ ద పబ్లిక్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఏరోప్లేన్ విత్ ద యూటిలిటీ ఆఫ్ బోట్. సో అటు బోట్ గా ఉపయోగపడుతుంది, అలాగే దాంతో పాటుగా ఏరోప్లేన్ గా కూడా ఉపయోగపడుతుంది. ఓవరాల్ గా ఒక ఎగ్జైట్మెంట్ లేదంటే ఒక యాంగ్జైటీ క్రియేట్ చేస్తూ ఆ ఫ్లైట్ జర్నీని ఆస్వాదించేలాగా ఇది ప్రధానంగా హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ సీ ప్లేన్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఈ పర్టికులర్ సీ ప్లేన్ సర్వీసెస్ ఇన్ ఫ్యూచర్ అంటే 2025 నుంచి ఆపరేషన్ లోకి రావడానికి అవకాశం ఉందంటే రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ లోకి రావడానికి అవకాశం ఉంది. బట్ రీసెంట్ గా అయితే దీన్ని టెస్ట్ ఫ్లైట్ చేశారు. టెస్ట్ ఫ్లైట్ అనేది సక్సెస్ఫుల్ గా కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారో ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తారు. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిలో భాగంగా ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా వెళ్తే ఇప్పుడు ఏదైతే సీ ప్లేన్ ఉందో ఇది 10 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ గా మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఆపరేట్ యూనిక్ రూట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రకాశం బ్యారేజ్, విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఎట్ ద శ్రీశైలం ఇన్ నంద్యాల డిస్ట్రిక్ట్ లో అది మనకి ఎండ్ అవడం కనిపిస్తుంది. సో పాసెంజర్స్ విల్ ఫ్లై ఓవర్ ద కృష్ణా రివర్ బేస్ చేసుకుని అలాగే పాతాళగంగ ఏదైతే శ్రీశైలంలో పాతాళగంగ ఉందో అక్కడ వాళ్ళు ల్యాండ్ అవడం కూడా మనకి జరుగుతుంది అనమాట.
సో ల్యాండింగ్ పాతాళ గంగలో టేక్ ఆఫ్ వచ్చేసరికి మనకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రధానంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో దీన్ని ఆపరేట్ చేయడానికి సీ ప్లేన్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారంటే స్పైస్ జెట్ వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేస్తారు. 2025 నుంచి రియల్ టైమ్ ఆపరేషన్ లోకి రావడానికి కూడా అవకాశం ఉంది. సో దీనిలో భాగంగా ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. సో సీ ప్లేన్ సర్వీసెస్ ఎక్కడి నుంచి వెళ్ళాయో మనకు తెలుసు, ఎవరు మేనేజ్ చేస్తారో తెలుసు, ఎప్పుడు లాంచ్ చేశారు ఏంటి, ఇవన్నీ కూడా ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేస్తారు ఇవన్నీ కూడా మనకు తెలుసు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంత డెప్త్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో టైప్స్ ఆఫ్ సీ ప్లేన్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకు బేసికల్ గా 2 టైప్స్ ఆఫ్ సీ ప్లేన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అందులో మొట్టమొదటి వచ్చేసరికి ఫ్లోట్ ప్లేన్స్ అని ఉంటాయి. సో ఫ్లోట్ ప్లేన్స్ ఆర్ మోస్ట్ కామన్ టైప్ సీ ప్లేన్స్ లో జనరల్ గా ఫ్లోట్ ప్లేన్స్ అనేవి జనరల్ కామన్ టైప్ గా ఉంటాయి. దే హ్యావ్ ఫ్లోట్స్ which are buoyant structure permanently attached to the fuselage. Float planes rely solely on water for takeoff and landing, making them ideal for flying over lakes, rivers, coastal areas. సో ఈ పర్టికులర్ ఏవైతే ఫ్లోట్ ప్లేన్స్ ఉన్నాయి ప్రధానంగా మనకి వాటర్ పైన టేక్ ఆఫ్ అవ్వడం, ల్యాండింగ్ అవ్వడానికి ఇవి ప్రధానంగా ఉంటాయి. ఎస్పెషల్లీ లేక్స్ నుంచి కానీ, రివర్స్ నుంచి కానీ, కోస్టల్ ఏరియాస్ నుంచి కానీ వీటిని ఫ్లయింగ్ చేయడానికి లేదంటే తీసుకువెళ్ళడానికి ప్రధానంగా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. సో వీటి బయాండ్ స్ట్రక్చర్ అంటే నీటిలో తేలియాడే స్ట్రక్చర్ అనేది కింద మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆ పర్టికులర్ సీ ప్లేన్ చూస్తే ఈ విధంగా ఉంటాయి అన్నమాట మనకి ఆ పర్టికులర్ స్ట్రక్చర్స్ అనేవి. సో ఈ విధంగా ఈ ఫ్లోట్ ప్లేన్స్ అనేవి మనకి ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే సెకండ్ టైప్ వచ్చేసరికి ఫ్లయింగ్ బోట్స్ అని ఉంటాయి. సో ఈ ఫ్లయింగ్ బోట్స్ ఏంటంటే అన్లైక్ amphibious సీ ప్లేన్స్ అండ్ ఫ్లోట్ ప్లేన్స్, ఫ్లయింగ్ బోట్స్ హ్యావ్ దేర్ హల్ ఎంటైర్లీ డిజైన్ టు ఫ్లోట్ ఆన్ వాటర్. సో దీని యొక్క ఏదైతే డిజైన్ ఉందో అది కంప్లీట్లీ ఎంటైర్లీ వాటర్ లో ఫ్లోట్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. దీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ హ్యావ్ ఏ బోట్ లైక్ షేప్ దీనికి సంబంధించి ఉంటాయి. అలాగే విత్ ద మెయిన్ బాడీ ఆఫ్ ప్లేన్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్ సర్ఫేస్, flying boats are capable of carrying larger passenger loads and have the capability to take off and land in the rougher water conditions. సో ఈ ఫ్లయింగ్ బోట్స్ అనేవి కంప్లీట్ గా బోట్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి అనమాట. అంటే ఒక విధంగా వాటర్ మీద ఫ్లోట్ అవడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే దాంతో పాటుగా పైకి ఎగిరి ప్రయాణికులు తీసుకెళ్లే క్యాపబిలిటీ ఉంటుంది. దాంతో పాటుగా లార్జర్ ప్యాసింజర్ లోడ్స్ కూడా ఈ ఫ్లయింగ్ బోట్స్ అనేవి క్యారీ చేయగలిగే క్యాపబిలిటీ అనేది ఉండడం మనకు కనిపిస్తుంది. కాబట్టి 2 టైప్స్ ఉంటాయి. వీటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కాస్త డెప్త్ గా వెళ్ళి వాళ్ళ కోసం ఫ్రేమ్ చేయాలనుకుంటే ఫ్రేమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటుగా ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు, లేదంటే ఏ పర్టికులర్ ఎయిర్పోర్ట్ లేదంటే స్పైస్ జెట్ వాళ్ళు ఎవరు దీనికి సపోర్ట్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సీ ప్లేన్స్ సంబంధించి మనము ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అంతరిక్ష అభ్యాస్ అనేది న్యూస్ లో ఉంది. అంతరిక్ష అభ్యాస్ 2024 ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, దీని స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. Antariksh Abhyas 2024 was indeed inaugurated in New Delhi and focused on enhancing India's defense readiness in space-related operations. So, space-related operations lo India's defense readiness ne ఎన్హాన్స్ చేయడం కోసం ఈ అంతరిక్ష అభ్యాస్ 2024 అయితే కండక్ట్ చేయడం జరిగింది. దిస్ ఎక్సర్సైజ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అండర్ ద ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ పర్సనల్ హెడ్ క్వార్టర్స్ విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్స్. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు. దీంట్లో ముగ్గురు కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అంతరిక్ష అభ్యాస్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే the primary objective is to improve India's preparedness for the space related defense operations and understanding the vulnerabilities and dependencies of the space assets. సో ఏదైతే మనకి ఇండియాస్ స్పేస్ రిలేటెడ్ డిఫెన్స్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, అలాగే దాని వల్ల నా స్పేస్ వల్ల వచ్చే వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఆ స్పేస్ అసెట్స్ వల్ల వచ్చే వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, వీటన్నింటి కూడా ప్రిపేర్డ్నెస్ ని లేదంటే ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ చేయడం కోసం ఈ అంతరిక్ష అభ్యాస్ 2024 అయితే కండక్ట్ చేయడం జరిగింది. So this exercise aims to address the procedural gaps and response to the potential disruptions in the space services. సో ఆ స్పేస్ సర్వీసెస్ లో అనుకునే డిస్ట్రప్షన్స్ వస్తాయి, వాటికి రెస్పాన్స్ అవ్వడానికి కానీ, లేదా పొటెన్షియల్ థ్రెట్స్ ఉంటాయి వాటికి రెస్పాన్స్ అయ్యేలాగా ఈ అంతరిక్ష అభ్యాస్ అనేది హెల్ప్ఫుల్ గా, అంటే రెడీనెస్ ని లేదంటే వాళ్ళకి సిద్ధం చేయడం అనేది ఈ పర్టికులర్ ఏదైతే అభ్యాసం ఉందో అంతరిక్ష అభ్యాసం ఉందో దీని ప్రధానమైన ఎయిమ్ గా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేవన్నీ ఐసీటీ రిలేటెడ్. ఇప్పుడు వరకు చెప్పుకున్నవన్నీ కూడా స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్, ఇప్పుడు నుంచి చెప్పుకోబోయేవన్నీ కూడా ఐసీటీ రిలేటెడ్ గా ఉంటాయి. అందులో బాగా డిజీ ఫ్రేమ్ వర్క్ అనేది న్యూస్ లో ఉంది. సో డిజీ ఫ్రేమ్ వర్క్ ఎందుకు న్యూస్ లో ఉందంటే యుఎస్, జపాన్, సౌత్ కొరియా సైన్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇనిషియేటివ్ ఫర్ ఇండియా ఫ్రేమ్ వర్క్. డిజీ ఫ్రేమ్ వర్క్ అనేది ఇండియాకి సంబంధించి, దానికి సంబంధించిన దాంట్లో యుఎస్ఏ, జపాన్, సౌత్ కొరియా వీళ్ళు ముగ్గురు కూడా సైన్ చేయడం అయితే జరిగింది.
సో దీనిలో భాగంగా డిజి ఫ్రేమ్వర్క్ సీక్స్ టు అడ్వాన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్, జపాన్, రిపబ్లికన్ ఆఫ్ కొరియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా టు అడ్వాన్స్ షేర్డ్ ప్రయారిటీస్. ఇందులో పార్ట్నర్ ఏజెన్సీస్ గా మనకి యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది, అలాగే జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంటుంది, తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియా, వీళ్ళు పార్ట్నర్ ఏజెన్సీస్ గా మనకు ఉండడం కనిపిస్తుంది. దీని ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే, డిజి ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే, టీమ్స్ టు ఫర్దర్ దేర్ కొలాబరేషన్ విత్ ఇండియాస్ ప్రైవేట్ సెక్టర్ టు సపోర్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడం కోసం ఈ కొలాబరేషన్ అనేది ప్రధానంగా లక్ష్యం పెట్టుకోవడం అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇంప్లిమెంటేషన్, ఇట్ విల్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రధానంగా 5G, ఓపెన్ ర్యాన్, సబ్మెరైన్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్, డేటా సెంటర్స్, స్మార్ట్ సిటీ, ఈ కామర్స్, వీటన్నింటిలో కూడా ఇది ప్రధానంగా సపోర్ట్ ఇస్తాయి. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్, ఏజెన్సీ సపోర్ట్ ఇచ్చి ఓవరాల్ గా ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి లేదంటే ఇంక్రీజ్ చేయడానికి డిజి ఫ్రేమ్వర్క్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దానిలో రీసెంట్ గా యుఎస్ఏ, జపాన్, సౌత్ కొరియా వాళ్ళు సైన్ చేయడం జరిగింది. ఈ పాయింట్ మనకు ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్టివ్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తే డిజి ఫ్రేమ్వర్క్ రీసెంట్ గా సిగ్నేటరీ కంట్రీస్ కి ఎవరెవరు ఉన్నారని అడగడానికి అవకాశం ఉంటుంది. లేదు స్టేట్మెంట్ బేస్డ్ ఫ్రేమ్ చేసినప్పుడు కాస్త డెప్త్ గా వెళ్ళి ఈ విధంగా కూడా అడిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా, ఇది బేసికల్ గా డిజి ఫ్రేమ్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత పైపిమ్ ప్లాట్ఫామ్ అనేది మనకు వచ్చింది. పైపిమ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఇదేంటి, ఎందుకు న్యూస్ లో ఉందంటే, Israel researchers have developed PyPim that enable computers to process data directly in memory, bypassing the need for the central processing unit. జనరల్ గా మనం కంప్యూటర్ తీసుకుని మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఉంటుంది. సో అక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ రన్ అవ్వాలన్నా, ఒక డేటా అనేది ప్రాసెస్ చేయాలన్నా ఎక్కడ జరుగుతుంది, ఈ సిపియూలో జరుగుతుంది, జనరల్ కన్వెన్షనల్ కంప్యూటర్స్ లో చూసుకుంటే. బట్ ఇక్కడ ఏమైంది, ఈ పర్టికులర్ పైప్లిమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇజ్రాయెల్ రీసెర్చర్స్ డెవలప్ చేసిన పైప్లిమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఏం జరుగుతుందంటే, డైరెక్ట్ గా మెమరీ ఏదైతే ఉంటుందో ఆ మెమరీలోనే డేటా అంతా ప్రాసెస్ అయిపోయేలాగా ఈ పర్టికులర్ సిపి ఏదైతే ఉందో దీని నీడ్ని ఎలిమినేట్ చేసేలాగా వీళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేయడం లేదా తయారు చేయడం, డెవలప్ చేయడం అయితే జరిగింది. సో దీనికోసం ఇట్ కంబైన్స్ ద పైథాన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ విత్ డిజిటల్ ప్రాసెసింగ్ ఇన్ మెమరీ టెక్నాలజీ. సో ప్రాసెసింగ్ ఇన్ మెమరీ టెక్నాలజీ ప్లస్ దాంతో పాటు పైథాన్ ప్రోగ్రామింగ్, ఈ రెండింటితో ఈ పర్టికులర్ పైప్లిమ్ ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇట్ యూజెస్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ టు ఎనేబుల్ ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్ డైరెక్ట్లీ ఇన్ ద మెమరీ. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏమవుతుందంటే, డైరెక్ట్ మెమరీలోనే ఆ పర్టికులర్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో, డేటా ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా జరగడం కనిపిస్తుంది. సో ద ప్లాట్ఫామ్ allow developer to write software for PIM computers using familiar programming like Python. సో ఈ పిమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాసెసింగ్ ఇన్ మెమరీ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి డైరెక్ట్ ఈ పైథాన్ ప్రోగ్రామ్ బేస్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా రీసెర్చ్ ఎయిమ్ టు ట్యాకిల్ ద మెమరీ వాల్ ప్రాబ్లమ్ వేర్ ఇంక్రీజ్ ఇన్ ప్రాసెసర్ స్పీడ్ అండ్ మెమరీ కెపాసిటీ ఆఫ్ స్పేస్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్. సో మెమరీ వాల్ ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే మెమరీ వాల్ ప్రాబ్లం అంటే ఏంటంటే, ఆ డేటా స్పీడ్నెస్ లేదనుకుంటే ఆ ప్రాసెసింగ్ స్పీడ్నెస్ అనేది తగ్గిపోతుంది. దాన్ని ఓవర్కమ్ చేసి ఆ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ఈ రీసెర్చర్స్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ని లేదంటే ఈ ప్లాట్ఫామ్ ని తయారు చేయడం అయితే జరిగింది. సో దీని వల్ల ఏమవుతుంది అంటే, టైం ఇంటెన్సివ్ డేటా ట్రాన్స్ఫర్ అనేది రెండు బిట్వీన్ మెమరీ అండ్ ద సిపి ఇవన్నీ కూడా తగ్గి ఇంకా ఎఫిషియెంట్ గా ఫాస్ట్ అప్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో దీనిలో భాగంగా చూసుకుంటే, ట్రెడిషనల్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ వచ్చి రిలై ఆన్ సపరేట్ హార్డ్వేర్ కాంపోనెంట్ ఫర్ మెమరీ అండ్ ప్రాసెసింగ్ రిక్వైరింగ్ డేటా టు బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద మెమరీ టు ద సిపియు ఫర్ కంప్యూటేషన్. సో జనరల్ గా మన కంప్యూటర్ వచ్చేసరికి కంప్యూటర్ ఉంటుంది, అంటే ఇక్కడ మానిటర్ ఉంటుంది, దాని తర్వాత సిపియు ఉంటుంది. సో ఈ సిపియులో డేటా అంతా ప్రాసెస్ ఇప్పుడు ఆ మానిటర్ లోకి వెళ్ళి మానిటర్ లో మనకి విజిబుల్ అయ్యే పరిస్థితి జనరల్ కన్వెన్షన్ దాంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సిపియుని ఎలిమినేట్ చేసిన ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఉన్న మెమరీ ఏదైతే ఉంటుందో ఆ మెమరీలోనే డేటా అంతా ప్రాసెసింగ్ చేసేలాగా ఇది కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియాలో తయారు చేస్తే మొత్తం ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఇది ఎక్కడంటే ఇజ్రాయెల్ వాళ్ళు తయారు చేశారు కాబట్టి జస్ట్ పైప్లిమ్ ప్లాట్ఫామ్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అంటారు బేసికల్ గా అడిగితే. సో ఈ పాయింట్ మనకి ఇది ఇజ్రాయెల్ కి చెందింది, లేదంటే ఇజ్రాయెల్ రీసెర్చ్ డెవలప్ చేసిన ఒక కంప్యూటర్ ప్రాసెసింగ్ డేటా టెక్నిక్ అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకేనా, ఇది బేసికల్ గా పైప్లిమ్ ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి న్యూస్ లో ఉంది డిజిట్ ప్లాట్ఫామ్ అనేది న్యూస్ లో ఉంది. సో ఈ డిజిట్ ప్లాట్ఫామ్ ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫైడ్ అర్బన్ సస్టైనబిలిటీ యాజ్ ఎ కీ ఏరియా ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఏఐ బేస్డ్ సిస్టమ్స్, అనౌన్సింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ 3 AI centers in agriculture, health, urban sustainability with an overall budget of
990 crores in budget announcements of 2023-2024 with mandate to make AI in India and make AI వర్క్ ఫర్ ఇండియా. ఈ ఇనిషియేటివ్ లేదా భాగంగా 990 కోట్ల రూపాయలు కేటాయించారు. దానిలో భాగంగా 3 ఏఏ సెంటర్స్ కూడా రీసెంట్ గా తీసుకొచ్చారు. అగ్రికల్చర్ ఏఏ సెంటర్, హెల్త్, అర్బన్ సస్టైన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఏఏ సెంటర్స్ కూడా ఇనాగ్రేట్ చేయడం లేదంటే తీసుకురావడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా ఈ డిజిట్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, డిజిట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ with basic features and applications that allow governments to provide services to their citizens, coordinate across department, engage with the market and civil society players to innovate and solve new emerging technology requirements. సో ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ లో ఏం జరుగుతుందంటే, అటు గవర్నమెంట్ కి ఇటు పీపుల్స్ లేదంటే ఎవరైతే సర్వీస్ పొందే వాళ్ళు, సర్వీస్ డెలివరీ చేసేవాళ్ళు, వాళ్ళిద్దరి మధ్యన ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. So the e-governance foundation has co-developed a plan for the creation for the next generation of its renowned digital platform for the urban governance. So first of all, ఈ డిజిట్ ప్లాట్ఫామ్ దేనికోసం అంటే, అర్బన్ గవర్నెన్స్ ని ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడం కోసం, అర్బన్ గవర్నెన్స్ ని డెవలప్ చేయడం కోసం, లేదంటే అక్కడ సర్వీస్ డెలివరీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం ఈ పర్టికులర్ డిజిట్ ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ లాస్ట్ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. డిజిట్ ప్లాట్ఫామ్ ఈజ్ ఫర్ అర్బన్ గవర్నెన్స్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో రిమైనింగ్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే, ఇందులో అగ్రికల్చర్ ఏఏ సెంటర్ ఎక్కడ, హెల్త్ ఏఏ సెంటర్ ఎక్కడ, అర్బన్ సస్టైనబిలిటీ ఏఏ సెంటర్ ఎక్కడ అనేది మనం లాస్ట్ మంత్ లో డిస్కస్ చేసాం కాబట్టి వాటిని కూడా మీరు నేర్చుకుంటే ఇంకా బెటర్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది.